దృష్టద్యుమ్నుడు పాంచాల రాజు అయిన ద్రుపదుని కుమారుడు మరియు పాండవుల భార్య అయిన ద్రౌపదికి అన్నయ్య. ఈయన అగ్నిగుండం నుంచి ప్రత్యక్షంగా జన్మించిన దివ్యమైన యోధుడు, ధైర్యశాలి మరియు ధర్మయోధుడు. ఎందుకంటే పూర్వం ద్రోణాచార్యుడు ద్రుపదుణ్ణి అవమానించాడు. దీనివల్ల ద్రుపదుడు ద్రోణుణ్ణి యుద్ధంలో జయించి చంపగలిగే మహాయోధుడు పుట్టాలి అని యజ్ఞం చేశాడు. దీని ఫలితంగా దృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది పుట్టారు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి చంపటానికే పుట్టాడు అని తెలిసినా కూడా గురుధర్మం కారణంగా ఆయుధ విద్య, ధనుర్విద్య నేర్పించాడు. ఇది విధి చతురత, కర్మ సిద్ధాంతం మరియు దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూపిస్తుంది. దృష్టద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాండవుల పక్షంలో సేనాధిపతి అర్జునుడితో కలిసి అనేక యోధులను సంహరించాడు. యుద్ధంలో అశ్వత్థామ మరణ వార్త విని ద్రోణుడు ఆయుధాలు వదిలి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి సంహరించాడు. యుద్ధం తరువాతి రాత్రి ద్రోణుడి కొడుకు అశ్వత్థామ అతనిపై ప్రతీకార దాడి చేసి దృష్టద్యుమ్నుణ్ణి హతమార్చాడు. ఇదే కర్మచక్రం ముగింపు. దృష్టద్యుమ్నుడు పుట్టుకతోనే యోధుడు, ధర్మం కోసం జీవించినవాడు. జీవిత ఉద్దేశం పూర్తి చేసి యోధుడిలాగే యుద్ధ మైదానంలో వీడ్కోలు చెప్పినవాడు. ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది జీవిత ఉద్దేశంతో జీవించాలి, సాధనతో ఎదగాలి, ధర్మంతో నడవాలి మరియు కర్మఫలాన్ని అంగీకరించాలి.